ఓకే ఓకే రోల్. తెలంగాణ ఇంటర్మీడియట్ మండలి పరీక్షలు ఫలితాలు విడుదల చేసిన తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, అనేక మంది విద్యార్థులు, దాదాపు 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడము, ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల యొక్క కుటుంబాలకి తెలంగాణ ఇంటర్ విద్యా జేఏసీ పక్షాన మేమందరం కూడా వాళ్లకు ఆత్మలకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఇంటర్మీడియట్ విద్యా ఫలితాల్లో కొన్ని పొరపాట్లు జరిగినటువంటి కారణంగా, అదేవిధంగా ఈ ఆత్మహత్యలు జరిగినటువంటి నేపథ్యంలో విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో అనేకమైనటువంటి సందేహాలు రావడం, అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో సహజసిద్ధంగా ఉండేటటువంటి పాసు, ఫెయిలు, వితేళ్ళు అనేటటువంటి అంశాలకు భిన్నంగా అనేక అంశాలు మెమోలో కనిపించడం, అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో పాస్ అయినటువంటి విద్యార్థులు సెకండ్ ఇయర్లో సింగిల్ డిజిట్ రావడం, అదేవిధంగా 900 మార్కుల పైచిలకు వచ్చి కూడా ఈరోజు ఇంటర్మీడియట్ ఫెయిల్ కావడం, ఇటువంటి అనేక పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆందోళన, తద్వారా రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందడమే కాదు, ఈరోజు విద్యార్థి సంఘాలు, రాజకీయ పక్షాలు కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రభుత్వం యొక్క అటెన్షన్ని పే చేసే విధంగా తమ యొక్క పాత్రను పోషించారు. ఈ సందర్భంలో విద్యార్థుల ఆక్రందనలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసే విధంగా మీ పాత్ర పోషించి, మీ యొక్క అద్వితీయమైనటువంటి పాత్ర కారణంగానే ఈరోజు 3 లక్షల పైచిలకు విద్యార్థులకు న్యాయం జరిగిందని చెప్పేసి పాత్రికేయ మిత్రులను, ముఖ్యంగా ఈ యొక్క పాత్రికేయ సంస్థలను నేను మనస్ఫూర్తికంగా అభినందిస్తున్నాను. సాధారణంగా ముఖ్యమంత్రి గారికి ఒక పేరుంది. ఒకవేళ ఏదైనా ఇష్యూ విషయంలో తను జోక్యం చేసుకున్నాడంటే అమూలాగ్రంగా పరిశీలించి దానికి సంబంధించిన సమగ్రమైనటువంటి ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్, ఒకవేళ ఇంకా ఏదైతే అవసరమైతే అది చేసి దాన్ని ఇష్యూని 24 గంటల్లో మళ్ళీ ఎక్కడ కూడా, దానికి ఉదాహరణే నిన్నటికి ఈ రోజుకి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మేము ఇంటర్ విద్యా జేఏసీలో భాగంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ యొక్క, ఇంటర్మీడియట్ విద్యామండలి యొక్క ప్రతిష్టను పెంచేటటువంటి దానిలో భాగస్వాములుగా, ముఖ్యంగా 4.5 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ కారణంగానే, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సుల కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం బలపడ్డది. 2004లో కేవలం 60,000 మంది విద్యార్థులతో మూలుగుతూ నడుస్తూ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను జవసత్వాలు నింపి 260 కోట్ల రూపాయలు ఇచ్చి, ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇచ్చి, అదేవిధంగా ఉచితంగా కూడా విద్యను నేర్పించి ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను, ఒక ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసిన దాంట్లో ముఖ్యమంత్రి గారి పాత్రను మేము ఎవరం కూడా మర్చిపోలేం. అదే సందర్భంలో దాదాపు రాష్ట్రంలో 815 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కారణంగా మూతపడ్డాయి. ఇటువంటి సందర్భంలో మేము ప్రభుత్వానికి అండగా నిలిచి అనేక రకాలుగా, ఎన్నడూ కూడా జూనియర్ కాలేజీలో విద్యార్థులు వస్తే చేర్చుకునే వాళ్ళం, కానీ మా అధ్యాపకులందరూ కూడా గ్రామానికి వెళ్ళి, లంబడి తండకు వెళ్ళి విద్యార్థులను తీసుకొని వచ్చి చేర్చుకున్నటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి కృషి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం కారణంగా ఈరోజు ఇంటర్ విద్యకు కొంత విలువ వచ్చింది. మీరు జూనియర్ కాలేజ్ తీసుకోండి, డిగ్రీ కాలేజ్ తీసుకోండి, స్కూల్స్ తీసుకోండి, ఎక్కడ కూడా తీసుకోండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు 28 లక్షలు పాఠశాల విద్యలో, కానీ ఈరోజు 22 లక్షలు. అదేవిధంగా డిగ్రీ కాలేజీలో కూడా స్ట్రెంత్ తగ్గింది, కానీ ఇంటర్మీడియట్లో మాత్రం 60,000 ఉన్నటువంటి స్ట్రెంత్ ఈరోజు 97,000 మంది స్ట్రెంత్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 405 ఉన్నాయి. అందులో దాంట్లో రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టారు, ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. సో ఇవన్నిటి జోలికి పోకుండా అల్టిమేట్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాము. 3 లక్షల కుటుంబాలకు ఏదైతే ఆసరాగా నిలిచి మీరు రివాల్యుయేషన్ కట్టాల్సిన అవసరం లేదు, మీరు బదులుగా నేనే ఫీజు చెల్లించి ఉచితంగా మీకు రివాల్యుయేషన్ జరిగిన నష్టాన్ని పూడుస్తా అని చెప్పడం మొట్టమొదటి. రెండవది, పరీక్షల నిర్వహణ అనేటటువంటిది ముఖ్యం కాబట్టి
ప్రతిష్టాత్మకం కాబట్టి ఒకవేళ అక్కడ ఉన్నటువంటి అధికారులు సరి అయిన టైంలో స్పందించలేదేమనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీని ఒక మోడల్ జిహెచ్ఎంసీగా తీర్చిదిద్ది ఈరోజు దేశంలోనే ఒక రాష్ట్రంలోనే తలమానికమైనటువంటి ఒక అధికారిగా పేరొందినటువంటి జనార్దన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా పర్యవేక్షించేటటువంటి బాధ్యతలను తీసుకున్న సందర్భంలో కూడా వారిని కలిసి మేము వారిని అభినందించడంతో పాటు ఈరోజు 3,50,000 ఆన్సర్ స్క్రిప్ట్స్ రివాల్యూ చేయాల్సిన అవసరం ఉంది. సాధారణంగానే అనేక మంది ప్రెస్ మిత్రులు కూడా 9 లక్షలు వాల్యూ చేయడానికి 20 రోజులు పడితే 3 లక్షలు వాల్యూ చేయడానికి 2 నెలలు ఎట్లా పడుతుంది అని అంటున్నారు. కానీ ఖచ్చితంగా ఇది వాస్తవం. 9 లక్షల పేపర్లు తిరిగి వాల్యూ చేసినా 20 రోజులు కాదు కదా, 15 రోజులు వాల్యూ చేయొచ్చు. కానీ ఈ 3 లక్షల పేపర్లను వాల్యూ చేయడం అనేటటువంటిది అత్యంత క్లిష్టమైనటువంటిది. ముందు ఆ 3 లక్షల పేపర్లను స్ట్రేట్ చేయడం కష్టం, ఆ తర్వాత రివాల్యూ చేయడం కష్టం. ఇవన్నీ కూడా క్లిష్టమైనటువంటి ఉన్నప్పటికీ వారు జనార్దన్ రెడ్డి గారు కోరింది ఏంటంటే మీ యొక్క సహకారం లేకుండా మీ విద్యాశాఖలో పనిచేస్తున్న 25,000 మంది అధ్యాపకులు సమ్మర్ హాలిడేతో సంబంధం లేకుండా ఉదయము సాయంత్రం అనేటటువంటి 10 గంటలతో సంబంధం లేకుండా మీరు కష్టపడి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, ఇంటర్మీడియట్ విద్యకు మంచి పేరు తేవాలని వారు కోరడం జరిగింది. మీరు పూర్తి సహకారాన్ని అందిస్తామని కూడా మేము తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్య పట్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థలను సమీక్షించి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా మండలిలో తీసుకోబోయేటటువంటి సంస్కరణలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థల కంటే ఒక మెరుగైనటువంటి విద్యా వ్యవస్థ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా గౌరవ స్వర్గీయ పివి నరసింహారావు గారు 1969లో కొఠారి కమిషన్ సిఫారసులకు అనుగుణంగా ప్రవేశపెట్టినటువంటి +2 విద్య కారణంగా ఈరోజు దేశంలో ఉండేటటువంటి ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా 40% విద్యార్థులు ఐఐటీలో ఎన్ఐటీలో సెలెక్ట్ అవుతున్నారంటే బికాస్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఇదే కాదు 37,000 మంది విద్యార్థులు సిబిఎస్ నుంచి ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్లో చేరుతా ఉన్నారు. ఇతర రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా నుంచి 35,000 నుంచి 50,000 మంది ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యలో తెలంగాణ రాష్ట్రంలో చేరుతున్నారు. అటువంటి ఉన్నతమైనటువంటి ప్రమాణాలు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నటువంటి అవకతవకల్ని కానీ అదేవిధంగా పక్షపాత నిర్ణయాలను కానీ ఒకవేళ ఏదైనా ఎలుకలు ఉంటే ఆ ఎలుకలన్నింటినీ కూడా మందు పెట్టి చంపాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రతిష్ట, ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రతిష్ట ఈ విధంగా పెంచడానికి తెలంగాణ ఇంటర్ విద్యా జేఏసీ పక్షాన అహోరాత్రులు శ్రమించి రీవాల్యుయేషన్లో కానీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో కానీ సంయుక్తంగా మేము రాష్ట్ర ప్రభుత్వంతో భుజం కలిపి నడిచి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట, ఇంటర్ విద్యా ప్రతిష్ట పెంచడానికి ఈరోజు వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు వారు సంతోషాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ విద్యామండలికి మరొకసారి ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసేటటువంటి విధంగా మనం కలిసి నడుద్దామని వారు చెప్పినటువంటి దానికి సంతోషం వ్యక్తం చేస్తూ మేము తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అన్నా ముఖ్యంగా తెలంగాణలో నిన్న చర్చకు వచ్చినటువంటిది ఇంటర్ బోర్డు, తెలంగాణకు సంబంధించిన 10th క్లాస్ బోర్డు కలిపి ఇంకొక బోర్డును ఏర్పాటు చేస్తారు. అంటే ఇటువంటి విషయాలన్నీ కూడా ఇంటర్మీడియట్ విద్యామండలి అని స్వతంత్ర ప్రతిపత్తి. 10th క్లాస్ బోర్డు అనేటటువంటిది అది ఒక గవర్నమెంట్ విభాగం. ఈ రెండింటికి సంబంధించి అనేక రకాలైనటువంటి భేదాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యామండలి అనేటటువంటిది ఈరోజు టెక్స్ట్ బుక్స్ తయారీలో కానీ కరికులం తయారీలో కానీ జాతీయ స్థాయిలో ఒక ఉన్నత ప్రమాణాలతో కలిగి ఉంది. అదేవిధంగా వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని అదేవిధంగా మేధావుల యొక్క సూచనలు తీసుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఈరోజు జరిగినటువంటి సంక్షోభానికి ఇంటర్మీడియట్ విద్యామండలి కారణం కాదు అని ముఖ్యమంత్రి గారికి నేను వినవి చేస్తున్నాను. ఇంటర్మీడియట్ విద్యామండలిలో తీసుకున్నటువంటి అస్తవ్యస్త నిర్ణయాల వల్ల జరిగింది తప్ప ఇంకోటి కాదు. గతంలో కూడా మనం చూసినాం, ఎంసెట్ 1, 2, 3 చేసినప్పుడు జేఎన్టీయూ పనికిరాదు, టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని ఎంసెట్ 3 ప్రశ్నాపత్రం టీఎస్పీఎస్సీ నిర్వహించింది. కానీ అదే విషయం ఇప్పుడు రుజువైతుంది. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో టీఎస్పీఎస్సీ పైన అసంతృప్తి వెలిపుచ్చినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. కాబట్టి నేను దేశవ్యాప్తంగా మనకున్నటువంటి క్రెడిబిలిటీ ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికైనా
అన్ని విషయాలు పరిశీలిస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా వారి అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుంటారనే అంశంతో ఉంది కాబట్టి నిన్ననే చాలా విషయాలు వచ్చాయి, ఇంటర్ బోర్డు రద్దు చేస్తారని. కాబట్టి ముఖ్యమంత్రి అట్లా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలనే పూర్తి విశ్వాసం ఇంటర్ విద్యా చేసిగా నేను వ్యక్తం చేస్తున్నాను. అంటే ఇప్పుడు జరిగిపోయినటువంటి విషయాల గురించి మళ్ళీ ప్రస్తావించకూడదు. అయితే ఈరోజు మీరు అడిగారు కాబట్టి తప్పకుండా దానికోసం చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి జూన్లో ప్రక్రియ ప్రారంభమై, జూన్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు అడ్మిషన్లు అనేటటువంటి సవ్యంగా జరగటం లేదని, జూను జూలై ఆగస్టు మాసం పూర్తి అయిన తర్వాత కూడా వాడు అడ్మిషన్ల ప్రక్రియ గ్లోబరీనా కంపెనీ చేయటం లేదనేటటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత సెక్రటరీ గారి పైన ఒత్తిడి చేసి ఇది చేయలేకపోతుంది అంటే సెక్రటరీ గారే స్వయంగా గ్లోబరీనా కంపెనీ ఫెయిల్ టు క్యాప్చర్ ది అడ్మిషన్స్ డేటా అని చెప్పి నిర్ణయం తీసుకొని సీజీజీకి ఇవ్వడం జరిగింది. సీజీజీకి ఇచ్చిన తర్వాత డేటా అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. మళ్ళీ అడ్మిషన్ చేయలేనటువంటి కంపెనీకి ఫీజులు కలెక్షన్ చేసేటటువంటి బాధ్యత ఇవ్వడం జరిగింది. ఫీజులు కలెక్ట్ చేసేటటువంటి క్రమంలో అనేక మంది ప్రిన్సిపల్స్ తమ యొక్క సమస్యలను వ్యక్తం చేస్తే ఆ వ్యక్తం చేసినటువంటి క్రమంలో దాదాపు ఒక 5 సార్లు 6 సార్లు సుమారు 7,600 ఈమెయిల్స్ను మేము ఇంటర్మీడియట్ విద్యామండలికి పంపడం జరిగింది. 200 వస్తే 300 వస్తుంది, 300 వస్తే 200 వస్తుంది, కట్టని వాడిని కట్టినట్టు చూపిస్తుంది, కట్టిన వాడిని కట్టనట్టు చూపిస్తుంది. అంటే ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ రాకపోగా, ఏది ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ అశోక్ గారి నుంచి రెస్పాన్స్ రాకపోతే మేము అప్పుడు ఎన్నికల వాతావరణం ఉంది కాబట్టి గౌరవ విద్యాశాఖ ఉన్నత కార్యదర్శి అజయ్ మిశ్రా గారిని కలిసి ఈ సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, ఈ యొక్క పరిస్థితుల్లో కనుక ముందుకు పోతే రాబోయేటటువంటి ఫలితాల్లో పెద్ద ఎత్తున గందరగోళం జరిగే అవకాశం ఉందని సెక్రటరియట్ సాక్షిగా స్పష్టంగా ప్రకటించాం. అన్ని మీడియా సంస్థల్లో ఉన్నాయి. ఒకవేళ పొరపాటు ఎటైనా పోతుందేమని నేను మా కృష్ణ చెరొక 10 కాపీలు జిరాక్స్ తీసి కూడా పెట్టుకున్నాం. కానీ అవన్నీ కూడా పెడజేవిన పెట్టిన కారణంగానే ఈ సంక్షోభానికి కారణం. ఇదే కాదు, అంతర్గత తగాలు కమిషనర్కు మధుసూదన్ రెడ్డికి అనేది ఒకటి. రెండో ఇంకో విషయం ఏంటంటే బోర్డులో కూడా అంతర్గత తగాదాలు ఉన్నాయని. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు గడిచిపోయింది. డిసెంబర్ 17న అక్కడ బోర్డు అధికారులు కూడా చెప్పారు, సార్ ఈ సంస్థ చేయలేదని చెప్తే ఆ సంస్థ చేయలేనటువంటి సంస్థను కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరాల్సిందే అనేటటువంటి నిర్ణయం తీసుకున్న సెక్రటరీదే బాధ్యత తప్ప ఎవరిది బాధ్యత కాదు. ఈరోజు గ్లోబరీనా సంస్థ అనేటటువంటిది ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే ఉందో గ్లోబరీనా సంస్థకు టెండర్ ఇవ్వడం అనేటటువంటిది తప్పు. టెండర్లో వాడు ఏదైతే నిబంధనలు పాటించాలనో ఆ నిబంధనలు పాటించాలి. వానికి అర్హత లేదు నంబర్ 1, వాడికి శక్తి లేదు నంబర్ 2, వాడు ఆచరణలో విఫలమైండు నంబర్ 3. ఇక టెండర్ గురించి ఎవరి ప్రెజర్ వచ్చింది, ఏం ప్రెజర్ వచ్చింది అనేటటువంటిది మీ యొక్క సూటి ప్రశ్న. కానీ ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, గ్లోబరీనా టెండర్ అనేటటువంటిది 4,31,00,000 3 సంవత్సరాలకు. దానికి సంబంధించి ఎవరో ప్రభుత్వ పెద్దలు దీని మీద ఒత్తిడి చేస్తారనేటటువంటిది నేను విశ్వసించడం లేదు, భావించడం లేదు. అది ఏమాత్రం కూడా నమ్మడానికి కూడా అది సిద్ధంగా లేదు. నేనేమంటున్నానంటే సీఎం గారు అన్ని విషయాలు ఆలోచించి ఆ మాట చెప్తుంటారు. ఒకటి, నిబంధనల ప్రకారం ఏంటి, L1 ఎవరు తక్కువ కోడ్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి L1 కాబట్టి మనం ఆయనకి ఇచ్చినాం. తర్వాత టెక్నికల్ ఇష్యూస్కి వచ్చేవరకల్లా టెక్నికల్ కమిటీ చూడాలి. టెక్నికల్ కమిటీ ఏం చేసింది, ఆయన JNTU కాకినాడలో నేను 2,40,000 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన అని పైన రాసిండు. కానీ కింద ఏముంది, వాడు ఒక్కడే చేయలేదు, వాంతో పాటు ఇంకా 2 కంపెనీలు కలిసి కన్సార్టియంగా ఏర్పాటు చేసి ఆ పని చేసినాయి అన్నారు. ఇంటర్మీడియట్ విద్యామండలికి చేసి ఉండాలన్నారు. వాడు ఏం చేశాడు, ఇంటర్మీడియట్ విద్యామండలిలో రీవెరిఫికేషన్ 25,000 మందికి చేశాడు. సో ఇటువంటివన్నీ కూడా లొసుగులు ఉన్నాయి. ఇవే కాదు, నేనేమంటున్నానంటే ఇంటర్మీడియట్ యొక్క సెక్రటరీదే పూర్తి బాధ్యత. ఇక్కడ నేను ఇంకో విషయం కూడా స్పష్టంగా చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వమే ఈ యొక్క టెండర్ను ఖరారు చేసింది. ప్రభుత్వం టెండర్ ఖరారు చేసింది కాబట్టి ఆయన ఇంప్లిమెంట్ చేయడం తప్ప ఆల్టర్నేటివ్ లేదనేటటువంటిది మనం అందరం అర్థం చేసుకోవచ్చు. లేదు, ఒక్క సెకండ్. ఆయన ప్రభుత్వం నిర్ణయించిన సంస్థకి ఇచ్చిండు, ఓకే.
అడ్మిషన్లు చేయలేనప్పుడు మార్చి ఎందుకు సీజీసీకి ఇచ్చిండు? ఈజ్ ఎనీ గవర్నమెంట్ ఆర్డర్? తను నిర్ణయం తీసుకొని సీజీసీకి ఇచ్చాడు కదా. ఒకటి. రెండవది, అడ్మిషన్ల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఫీజులు కలెక్ట్ చేయడంలో అనేక ఇబ్బందులు వచ్చినాయి, సాంకేతిక పరిజ్ఞానాలు వచ్చినాయి, అదేవిధంగా అనేక రకాల సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలన్నీ చిన్నతో ఉన్నాయి కాబట్టి అధికారులు కూడా ఏం చెప్తున్నారు, సీజీజీ అనేటటువంటిది లేకపోతే గ్లోబల్ అనేది కాదు. అధికారులు డిసెంబర్ 17న 3 ప్రతిపాదనలు కమిషనర్కి ఇచ్చారు. ఒకటి, ఖచ్చితంగా ఈ సంస్థను మార్చి ఇంకో సంస్థను పెట్టండి, లేకపోతే ఈ సంస్థనే ఏదైనా కన్సార్టియం పార్ట్నర్ తెచ్చుకోమనండి, లేకపోతే ఈ సంస్థ చేసేది చేసుకొని సైమల్టేనియస్ గా బ్యాక్గ్రౌండ్ లో మనం ఇంకో సంస్థతోటి పని చేయించుకున్నట్లయితే ఏదన్నా మిస్టేక్ జరిగితే ఇది ఉపయోగపడుతుందని చెప్పి స్పష్టంగా చెప్పారు. మ్యాగ్నెటిక్ సంస్థ అనేటటువంటిది ఒక బోగస్ సంస్థ నా దృష్టిలో. ఎందుకు బోగస్ సంస్థ అంటే, ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క 10 లక్షల మంది విద్యార్థులకు అసౌకర్యానికి కారణమైనటువంటి గ్లోబలిన్ అయితేనో గతంలో దీనిపైన అనేక ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 1700 మంది విద్యార్థులు ఐఐటిలో సెలెక్ట్ అయిన తర్వాత ఆ ఐఐటిలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు ఇంటర్మీడియట్ మార్కులను పంపడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటిది మ్యాగ్నెటిక్ సంస్థ. కాబట్టి ఇందులో సంస్థలకు సంబంధించింది కాదు. నేనేమంటున్నా అంటే, తిరుపతి పుణ్యక్షేత్రం కంటే పవిత్రమైంది ఇంటర్మీడియట్ విద్యాశాఖ. తిరుపతి లడ్డూల్లో ఏ విధంగా అయితే నీతి ఉండాలనో ఈ యొక్క టెండర్లలో కూడా అంత నీతి ఉండాల్సిన అవసరం ఉంది. 10 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి ఉంటే, ఉదాహరణకు సెక్రటరియట్ కూలీ ఎవరైనా 2 కూలీలు చనిపోతే ఆ కూలీలకు సంబంధించి శవాలు బయటికి పోతే ఆ కుటుంబం సంతోషపడుతుంది, 10 లక్షల ఎక్స్ప్రెస్ ఇస్తే అయిపోతుంది. కానీ ఈరోజు ఒక 10 మంది విద్యార్థులకు ఇబ్బంది జరిగిన యావత్ మీడియా, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా సంస్థల అధిపతులు సైతం ముందుకొచ్చి ఈరోజు ఈ అంశం గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. నేనేమంటున్నా అంటే, ఇక్కడ సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు, ఇంటర్ బోర్డు ఫెయిల్ కాదు, ఎస్ఎస్సి బోర్డు ఫెయిల్ కాలేదు, ఎవరు ఫెయిల్ కాలేదు. ఆ యొక్క లారీలో ఎలాంటి ఇబ్బంది లేదు, టైర్లు బాగానే ఉన్నాయి, ట్యూబులు బాగానే ఉన్నాయి, యంత్రం బాగానే ఉంది, డీజిల్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ నడిపేటటువంటి డ్రైవర్ బాగలేకపోవడం వల్లనే తీవ్ర ప్రమాదం జరిగింది. ఖచ్చితంగా ఆ డ్రైవర్ను మారిస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని పని. డ్రైవర్ని మార్చాలంటుంది, మార్చింది ప్రభుత్వం ఆల్రెడీ. డ్రైవర్ బాగలేడు కాబట్టే నేనేమంటున్నా, నాకు తెలిసినటువంటి సాంకేతిక పరిజ్ఞానం మేరకు ఒక లారీని ఒకే డ్రైవర్ నడుపుతాడు, 2 డ్రైవర్లు అయితే నడపరు. సో ప్రభుత్వం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డ్రైవర్ని నువ్వు చూసుకోవాలని చెప్పింది అంటే, బహుశా ఈ డ్రైవరు ఆ డ్రైవర్ పక్కన కూర్చోవాలని చెప్పి నేను భావిస్తున్నా. నాకున్న అర్థమైంది నాకు అది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థనే, ఇంటర్మీడియట్ విద్యామండలి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థనే, దేశవ్యాప్తంగా అవార్డులు వచ్చినటువంటి సంస్థనే. బోర్డు రద్దు చేయడం సాధ్యం కాదంటున్నాను. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎవ్వరేం చేయలేరు. ప్రభుత్వం కానీ నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు ఆచితూచి నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో రాష్ట్రంలో చాలా మంది మేధావులు ఉన్నారు. స్వర్గీయ పివి నరసింహారావు దేశంలోనే సంచలనం సృష్టించి ఈరోజు సిలికాన్ వ్యాలీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 90% ఉన్నారు. దానికి కారణం ఇంటర్మీడియట్ విద్య. నోబడీ నోస్. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో నుంచి మైగ్రేషన్ లేదు ఎడ్యుకేషన్ కు, కానీ ఇంటర్మీడియట్ విద్యలో 37,000 మంది సిబిఐటీల నుంచి, మీరు ఈవెన్ సిబిఐటీలో భారతీయ విద్యాభవన్ స్కూల్కి వెళ్ళండి, ఇంటర్మీడియట్ లో 20 మంది ఉంటారు, 10th క్లాస్ లో 2,000 మంది ఉంటారు. ఎవరు చదవరు అందులో ఇంటర్మీడియట్. నవోదయ స్కూళ్ళ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 1,00,000 మంది విద్యార్థులు ఈ రోజు మైగ్రేట్ అయ్యి 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి వస్తున్నారు. బికాస్ ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, ప్రణాళిక, ఇవన్నీ కూడా కారణం ఉన్నాయి. కాబట్టి ఇంటర్మీడియట్ విద్య అనేటటువంటి కేవలం విద్య కాదు, ఇట్ ఇస్ ద గేట్ వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. కాబట్టి వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి లేదు. నిజంగా కూడా నాకు కూడా ఇటువంటి ప్రశ్నలు అనేకం వచ్చినాయి. నిజంగా మధుసూదన్ రెడ్డి ఒక పొలిటీషియన్ లాగా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఏదో టెండర్ల విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు అంటే, ఇంటర్మీడియట్ బోర్డులో ఈయన యొక్క ప్రాబల్యము ఒక మాఫియా ముఠా నేత కింద పనిచేస్తున్నాడు అనేటటువంటి వ్యాఖ్యానాలు కూడా నేను ఈ సోషల్ మీడియాలో చూసాను. నేనేమంటున్నా, ఐఎమ్ ఏ సింపుల్ హంబుల్ టీచర్. నేను ఒక సాధారణమైనటువంటి ఒక అధ్యాపకుని. నాకు ఈ విషయాలన్నీ ఏమి తెలియవు. నేను మొన్న ఏదో చర్చల సందర్భంగా సుధాకర్ రెడ్డి గారిని అడిగిన, 10th క్లాస్ ఎవరు చేస్తున్నారంటే ఆయనకు తెలియదు.
అదేవిధంగా ఏబిపిఎస్ ఎవరు ఈ సంస్థలు ఎక్కడ కూడా బయట రాకూడదండి. తెర వెనుక ఈ యొక్క సంస్థలు తెర వెనుక జరిగే కార్యక్రమాలు ఇవన్నీ తెర వెనుక జరిగే కార్యక్రమాలు బయటకు ఎందుకు వచ్చినాయి? అల్టిమేట్ గా నేను టీచర్ని కాబట్టి ఇక్కడే ఉన్నాడు మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చిరంజీవి గారు. ఈ చిరంజీవి గారు లంబడి తండలు ఇవన్నీ తిరిగి 200 అడ్మిషన్ చేసిండు జూన్లో. చేసి అడ్మిషన్లు ఎన్రోల్ చేస్తుంటే ఎంతసార్లు కొడుతున్నా 5 అడ్మిషన్లను వస్తున్నాయి. ఇదేం సార్ అడ్మిషన్ రావట్లేదు, ఎండాకాలం మీద తిరిగి చేసిండు అంటే ఆ టైంలో ఉన్నటువంటి ప్రాబ్లం తోటి ఈ యొక్క టెక్నాలజీ తోటి రాలేదన్నారు. దాంతో తీసేసిండు. అల్టిమేట్ ఫీజుల సమయంలో కూడా ఇప్పటికి కూడా 15 లక్షల రూపాయల ఫీజులు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మలక్పేట్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉచ్చన్యాలం, సోషల్ వెల్ఫేర్ అన్నప్రేడిపల్లి, అదేవిధంగా ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇస్నాపూర్ 15 లక్షల రూపాయల ఫీజులు బోర్డు దగ్గర ఉన్నాయి, రిటర్న్ చేయలేదు. మీరు స్విగ్గీలో ఆర్డర్ చేస్తే రేపు మళ్ళీ వీరికి డ్యూటీకి వచ్చే లోపల నీ అమౌంట్ నీకు వస్తుంది, ఒక ఆర్డర్ క్యాన్సిల్ చేసి. కానీ అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డులో తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాల కారణంగా నేను ఒకటే మాట చెప్తున్నా, గ్లోబరీనా అనే